అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసన్ డి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన చట్టం గురించి తెలుసుకుందాము. షెడ్యూల్ కులముల మరియు షెడ్యూల్ తెగల అత్యాచారాల నివారణ చట్టం 1989లో వచ్చింది అది చట్టం. మీరు ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటుంటారు. ఫలానా చోట దళితుడు శిరోముండనం జరిగిందని కానీ, ఫలానా చోట ఒక గిరిజన యువతి బలాత్కారానికి గురైందని కానీ, ఇంకొక చోట ఎస్సీ యువతులు అత్యాచారాలు జరిగే వాళ్ళ మీదని కానీ, ఇటువంటివి తరచుగా వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఉంది ఇది. సోషల్ సిస్టంలోనే మనకు ఒకప్పుడు అంటరాంతరం అనేది ఉండేది. రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో దానిని నిషేధించడమైనది. అయితే అనేక శతాబ్దాలుగా ఉన్న వ్యవస్థను ఒక్క ఆర్టికల్ తోటి అంత ఈజీగా ప్రాక్టికల్గా ఫీల్డ్లో తుడిచేయలేకపోవచ్చు. అందుకోసమనే దాన్ని అధిగమించడం కోసం ఈ చట్టాన్ని 1989లో తెచ్చారు. ఎస్సీలపై ఎస్టీలపై అత్యాచారాలు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అస్పృశ్యతకు అనేక రూపాలే ఈ అత్యాచారాలు. అవి ఏంటి అన్నది మనం కూడా తెలుసుకోవాలి. సాంఘిక సంక్షేమ ప్రతినిధిగా ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు అత్యాచారాలు అన్నవి ఏ విధంగా డిఫైన్ చేయబడ్డాయి, అవి కనుక జరిగితే వాటికి ఉన్న పనిష్మెంట్స్ ఏంటి, ఆ బాధితులకు అందించవలసిన సహాయం ఏంటి, ఎటువంటి పునరావాసం కల్పించాలా, ఇటువంటివన్నీ మనం తెలుసుకోవాలి. మన బాధ్యత కూడా. మన ప్రాంతంలో WA పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నట్లయితే వారు ఇటువంటి అత్యాచారాలకు గురి కాకుండా చూసే బాధ్యత WAల మీద ఉంటుంది. కాబట్టి మీ పంచాయత్ సెక్రటరీ గారి ద్వారా మీరు ఆ బాధ్యతని సంయుక్తంగా నిర్వహించాలి. కాబట్టి ఈ చట్టం గురించి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ గురించి కొంత విపులంగా తెలుసుకుందాం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము అత్యాచారాలు ఏంటి అన్నది డిఫైన్ చేయటం, వాటికి సంబంధించి ఎవరన్నా కమిట్ చేసినట్లయితే అఫెన్సెస్, వాటికి ఉన్న పనిష్మెంట్స్ ఏంటి, ఆ అఫెన్సెస్ జరిగినప్పుడు వాటికి సంబంధించి ట్రయల్ అన్నది జరపడానికి ఉన్న ప్రత్యేక వ్యవస్థ ఏంటి, ఆ బాధితులకు అందించవలసిన సహాయం ఏంటి, ఈ వివరాలు అన్నీ క్షుణ్ణంగా ఈ యాక్ట్లో పొందుపరచబడ్డాయి. నివారణ చర్యలు, శిక్షలు, సహాయము, పునరావాసం, ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా వాటి ట్రయల్. ఇప్పుడు వివిధ అత్యాచార అపరాధాలు ఏ విధంగా ఉన్నాయన్నది చూద్దాం. అవమానించడం అనేక రకాలుగా ఉంటుంది. ఇది తినకూడని లేక అసహ్యకరమైన పదార్థాన్ని తినిపించడం, తినమని బలవంత పెట్టడం కానీ, లేదా SC/ST వారి ఇంటి ఆవరణలో మలమూత్రాలు, వ్యర్థ పదార్థాలు లేదా జంతు కళేబరాలు లేదా ఇతర అసహ్యకరమైన పదార్థాలు ఏమైనా పడేయటం కానివ్వండి, లేదా దుస్తులు తొలగించి అర్ధనగ్నంగా ఊరేగించడం, లేదా ముఖానికి ఏమన్నా రంగు పూయటం, శరీరానికి రంగు పూయటం, వీధుల్లో ఊరేగించడం, లేదా కొన్నిసార్లు గాడిద మీద కూర్చోబెట్టి చేయించడం, లేదా పాదరక్షలను మన చెప్పుల్ని మెడలో దండగా వేయటం, లేదా శిరోముండనం మొత్తం జుట్టంతా కట్ చేసి గుండు గీసి ఊరేగించడం, మీసాలు తొలగించడం, లేదా కులం పేరుతో దూషించడం, ఈ విధంగా ఇవన్నీ ఈ చేష్టలకి బ్యాక్గ్రౌండ్ ఏమంటే అవమానించడం. ఆ వ్యక్తిని SC/ST కులానికి చెందినవాడు కాబట్టి అతని మీద అక్కస్తో కానివ్వండి, లేదా కోపంతో కానివ్వండి, ఆ కుల అహంకారంతో కానివ్వండి అవమానించాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ చేసినట్లయితే అవన్నీ కూడా ఈ యాక్ట్ కింద అఫెన్స్ అవుతాయి. భూమి విషయాలకు సంబంధించి కూడా SC/STని ఒక వ్యక్తిని అతని భూమి నుంచి తప్పించడం, లేదా అతని గల హక్కుల్లో జోక్యం చేసుకోవడం, లేదా ఒక నీటి వనరుపై అతనికి ఉన్న హక్కుని అనుభవించకుండా మధ్యలో అడ్డుకోవడం, లేదా ఆ నీటి వనరును మురికి చేయడం, పాడు చేయడం, లేదా అతనికి గవర్నమెంట్ అలాట్ చేసిన భూమిని అతనికి దక్కకుండా ఆక్రమించడం, ఇటువంటి అన్నీ కూడా అపరాధాలే. లేదా వెట్టి చాకిరీ చేయమని బలవంత పెట్టడం, మృతదేహాలను పారేయాలని కానీ, తీసుకెళ్లాలని కానీ, లేదా సమాధులు తవ్వాలని కానీ, అతన్నే చేయాలని బలవంతం చేయడం,
మాన్యువల్ స్కావెంజింగ్ చేయమనడం. మాన్యువల్ స్కావెంజర్ ఏ కులం వారన్నా ఉండొచ్చు, కానీ ఎస్సీ కులం ఎస్టీ కులం చెందిన వారిని కనుక మాన్యువల్ స్కావెంజింగ్ చేయమని బలవంతం చేస్తే అటుపక్క మాన్యువల్ స్కావెంజర్ యాక్ట్ కింద అది అఫెన్స్ అవుతుంది, ప్లస్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా అఫెన్స్ అవుతుంది. 2 యాక్ట్స్ కింద కూడా ప్రాసిక్యూషన్ చేయొచ్చు. మహిళలను దేవదాసిగా చేయడం, ఇక్కడ కూడా దేవదాసి చట్టం ప్రకారము ఏ కులం వలన దేవదాసిగా ఉండొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. అనాదిగా వస్తున్న ఆ దురాచారం కింద దాన్ని ప్రివెంట్ చేయడానికి సపరేట్ దేవదాసి చట్టం ఉంది. బట్ అందులో ఎస్సీ ఎస్టీ మహిళలను కనుక దేవదాసిగా ఎవరన్నా డిక్లేర్ చేసినట్లయితే పల్లెల్లో అటువంటి వారిని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. మంత్రగతిగా ముద్ర వేయడం. ఇక పొలిటికల్ రైట్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీలు వాళ్ళ హక్కుల్ని అనుభవించకుండా మనం గ్రామంలో తరచుగా చూస్తూ ఉంటాము. ఒక ఎస్సీకి రిజర్వ్ అయ్యింటే కొన్నిసార్లు ఆ ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఎవరిని నామినేషన్ వేయకుండా చేసిన సందర్భాలు కూడా మనం అక్కడక్కడ పేపర్లో చూస్తూ ఉంటాం. ఓటు వేయకుండా చేయడం, లేదా నామినేషన్ దాఖలు చేయకుండా చూడడం, లేదా ఫలానా వ్యక్తికి ఓటు వేయనీయకుండా అడ్డుపట్టడం, లేదా నిర్దేశించిన పద్ధతి ప్రకారం కాకుండా వేరే రకంగా ఓటేయమని చెప్పడం, సో దట్ వాళ్ళు తెలిసిపోతుంది ఓటు ఎవరికి వేశారు అన్నది. అటువంటివి కానివ్వండి, లేదా ఓటింగ్ తర్వాత అరే ఈ కాలనీ వాళ్ళు మేము చెప్పినట్లు వేయలేదని చెప్పి వాళ్ళ మీద బెదిరించడం కానివ్వండి, బహిష్కరణ చేయడం కానివ్వండి, సామాజికంగా ఆర్థికంగా బహిష్కరణ చేయడం కానివ్వండి. ముఖ్యంగా పంచాయతీలో మీరందరూ డబ్బులు వేసుకున్నారు కాబట్టి మీ పంచాయతీలో ఒక ఎస్సీ ఎస్టీ పంచాయతీ మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఉప సర్పంచ్ కానివ్వండి ఉన్నట్లయితే వారి డ్యూటీస్ చేసుకోనీయకుండా ఎవరన్నా అడ్డుకున్నా, బలవంతం చేసినా, బెదిరించినా అది కూడా ఈ చట్టం కింద నేరం అవుతుంది. మనం చూస్తూ ఉంటాము, సర్పంచి రిజర్వ్ కేటగిరీ కింద వెళ్తుంది, ఎస్సీ ఎస్టీకి చెందుతుంది. కాబట్టి ఆ ఊర్లో ఉన్న పెద్దవారు ఒక అనామకుని సర్పంచ్గా చేసే సందర్భాలు కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాము. అయితే అతను ఆయన ఆ సీట్లో కూర్చొని అతను ఆయన ఇంట్లోనే ఉంటాడు, లేదా బయట ఎక్కడ కూర్చొని ఉంటాడు. వేరే వాళ్ళు ఆయన తరపున పంచాయతీలో కూర్చొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటిది మీ పంచాయతీలో జరుగుతున్నట్లయితే అది తప్పనిసరిగా మీరందరూ దాన్ని ప్రివెంట్ చేయాలా, అది నేరం అవుతుంది. అది తెలిసి మీరు కూడా సహకరించినట్లయితే మీరు కూడా ఆ నేరంలో పాల్గొన్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి జరగకుండా చూసుకోవాలా. వాళ్ళ అధికార విధులని, వాళ్ళకి ఇచ్చిన సీట్లని, వారికి ఇచ్చిన పర్పస్ నెరవేరేటట్లుగా వాళ్ళ అధికార విధులు వాళ్ళు నిర్వర్తించేటట్లుగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. స్త్రీల పట్ల చెడు ప్రవర్తన, ఇందులో రకరకాల అఫెన్సెస్ ఉన్నాయి. లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం, లేదా సామూహిక అత్యాచారం, లేదా యాసిడ్ పోసి దాడి చేయడం, లేదా దానికి ప్రయత్నించడం, యాసిడ్ పోయడం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని లైంగిక వేధింపులు, అంటే ఇది అధికారులు ఎవరన్నా చేసినట్లయితే, అమర్యాద ప్రవర్తన, వోయరిజం, స్టాకింగ్, అవమానించడం, ఇట్లా ఏ రకమైన చెడు ప్రవర్తన ప్రదర్శించిన ఎస్సీ ఎస్టీ స్త్రీల పట్ల అది అత్యాచారం అవుతుంది. ఉద్దేశపూర్వకంగా కులం పేరు పెట్టి అవమానించడం లేదా బెదిరించడం, అంటే ఇప్పుడు ఒక మాల కులస్తుడిని అరే మాలోడా అని పిలిచినట్లయితే అది ఒకప్పుడు నార్మల్గా అనిపించుండొచ్చు, ఒక ఇండిపెండెన్స్ ముందు కానీ లేదా ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు అది రెగ్యులర్గా రొటీన్గా అనిపించచ్చు. కానీ అది నిషేధం. కులం పేరుతోటి అడ్రస్ చేస్తే అది కొంత చిన్నతనంగా పిలిచినట్టు అవుతుంది, అది క్యాస్ట్ అబ్యూస్ కింద వస్తుంది. కాబట్టి ఏ కులం చెందినా సరే కులం పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో పిలవకూడదు, దూషించకూడదు. లేదా పవిత్రంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు పవిత్రంగా భావించే ఏ వస్తువునైనా, లేదా విగ్రహం అయినా, చిత్రపటాన్నైనా, ఫోటోనైనా వాటిని నాశనం చేసిన, వాటిని అగౌరవపరిచిన అది కూడా అఫెన్స్ అవుతుంది. ఉదాహరణకు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహము, లేదా డాక్టర్ జగజీవన్ రామ్ గారి విగ్రహము, అటువంటి విగ్రహాలు ఎవరినైతే వీళ్ళు పవిత్రంగా, దేశమంతా పవిత్రంగా కొంతమంది నాయకులను చూస్తారు, లేదా అటువంటి విగ్రహాల మీద చెప్పులు దండ వేయటం కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏమైనా చేయటం కానీ, అగౌరవపరచడం కానీ చేసినట్లయితే అది తీవ్ర నేరము. దాన్ని కూడా ఈ చట్టం కింద, అపరాధం కింద, ఒక అఫెన్స్ కింద చేయడం జరిగింది. పబ్లిక్ ప్రదేశాల్లో నిరాకరణ, ఇది ఇంపార్టెంట్. ఏదైతే నలుగురు ఉపయోగిస్తారో, అది ఒక దారి కావచ్చు, ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక పార్క్ కావచ్చు, ఒక పబ్లిక్ రిసార్ట్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, ఒక దుకాణం కావచ్చు, లేదా ఒక ప్రజా వినోద ప్రదేశం అవ్వచ్చు, ఒక సినిమా హాల్ కావచ్చు. వీటన్నిటికీ కనుక పబ్లిక్ నలుగురు వెళ్ళే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఎస్సీ ఎస్టీలకి అనుమతి లేదు అన్న విషయం ఎక్కడ ఉన్నట్లయితే అది కూడా అఫెన్స్ కింద వస్తుంది. లేదా
కొన్ని ఊర్లో సైకిల్పై మా వీధిలో నడవకూడదు ఎస్సీ ఎస్టీలు, లేదా మోటార్ సైకిల్పై నడవకూడదు, లేదా వివాహం అలాంటి, లేదా జాతర లేదా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు జాతరలో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, లేదా గుర్రంపై ఎక్కి మా వీధిలో వెళ్ళకూడదు, పెళ్ళప్పుడు వెళ్ళకూడదు. ఇటువంటివి అప్పుడప్పుడు మనం చూస్తుంటాము. ఆ ఇన్సిడెంట్సే ఆ విలేజ్లో ఒక ఘర్షణకి దారితీసి చాలా కేసులు పెట్టడము కానివ్వండి, అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. అటువంటి జరగకుండా ముందుగానే మనం అటువంటి అఫెన్సెస్ జరిగే అవకాశం ఉందని గుర్తించినట్లయితే అవేర్నెస్ క్రియేట్ చేసి అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. బహిష్కరణ ఇది ఒక అఫెన్స్. ఇండివిజువల్గా కావచ్చు బహిష్కరణ, లేదా సామాజికంగా కావచ్చు, ఆర్థిక బహిష్కరణ కావచ్చు, సామాజిక బహిష్కరణ కావచ్చు, లేదా వాళ్ళు ఉన్న ఇంటి నుండి స్వస్థలం నుండి బహిష్కరణ కావచ్చు. ఇంటి నుంచి ఎలగొట్టడం లేదా ఊరు నుంచి వెళ్ళేటట్లు చేయటం అదొక బహిష్కరణ. సామాజిక బహిష్కరణ అంటే ఆ వ్యక్తిని ఆ ఊరిలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరు కలవకూడదు, రిలేషన్స్ పెట్టుకోకూడదు, వారి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళకూడదు, వేరే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళని పిలవరు. దాన్నే సామాజిక బహిష్కరణ అంటాం. జనరల్గా పల్లెల్లో గ్రామ పెద్దలందరూ కలిపి కూర్చొని అదే అతన్ని మనం చెప్పిన మాట వినలేదు కాబట్టి వాడిని సామాజికంగా బహిష్కరించండి అని చెప్పి ఒక పిలిపిస్తారు. అటువంటి చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గాల మీద చేసినట్లయితే అది తీవ్ర నేరం అవుతుంది. లేదా ఆర్థిక బహిష్కరణ, వాడిని దెబ్బతీయాలని అతను పనిలోకి పెట్టుకోకపోవడం, పనిలో తీసేయడం, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా వేరే వాళ్ళు పని చేస్తానన్నా చేయనీకపోవడం, అతను రెగ్యులర్గా చేస్తున్న ఒక కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నాడు అనుకోండి, ఆ షాపులో ఎవరు కిరాణా కొనకూడదని చెప్పి అతని మీద ఆర్థికంగా బలహీనపడేటట్లుగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక బహిష్కరణ కింద వస్తాయి. అవి కూడా చట్టవిరుద్ధం. లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి దావా వేయటం, కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ పెట్టడం, తద్వారా ప్రభుత్వ అధికారులు అతని మీద యాక్షన్ తీసుకుంటే అతను ఇబ్బంది పడితే ఆ విధంగా అతన్ని హాని చేయాలని చెప్పి చూడటం. లేదా ఇక తీవ్ర నేరాలు హత్య, ఊచకోత, అత్యాచారం, సామూహిక అత్యాచారం, లేదా శాశ్వత అంగవైకల్యం వచ్చేటట్లుగా అతని మీద దాడి చేసి దెబ్బతీయటం, తప్పుడు సాక్ష్యం ఇవ్వటం. తప్పుడు సాక్ష్యం ఇచ్చినట్లయితే ఆ తప్పుడు సాక్ష్యం ద్వారా మరణశిక్ష విధించబడింది అనుకోండి ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలాంటప్పుడు ఎవరైతే ఆ తప్పుడు సాక్ష్యం ఇచ్చాడో అతనికి కూడా మరణశిక్ష విధించాలని చెప్పి చట్టం చెప్తుంది. లేదా ఆ తప్పుడు సాక్ష్యం వల్ల ఎవరికన్నా 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి సంబంధించి శిక్ష పడింది అనుకోండి, అలాంటప్పుడు ఎవరైతే ఆ తప్పుడు సాక్ష్యం ఇచ్చారో అతనికి కూడా అదేవిధంగా జైలు శిక్ష మరి జరిమానా విధించమని చెప్పి చట్టం నిర్దేశించింది. ఇక వారి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగితే, ఫైర్ యాక్సిడెంటు లేదా ఏదన్నా ఎక్స్ప్లోజివ్ పదార్థం ఉపయోగించి నష్టం జరిగేటట్లుగా, వాళ్ళ ఆస్తికి నష్టం జరిగేటట్లుగా ఎవరన్నా చర్యకు పాల్పడితే వాళ్ళకి 6 నెలలు తక్కువ కాకుండా 7 సంవత్సరాలు ఆ పైబడి కూడా జైలు శిక్ష విధించమని చెప్తుంది. లేదా వారు ఆరాధించే స్థలాలు అంటే మందిరం కావచ్చు, ఏదన్నా వర్షిప్ ప్లేస్ కావచ్చు, లేదా వారు నివసించే నివాస స్థలాలు, లేదా వాళ్ళ ప్రాపర్టీ పెట్టుకునే ఏదైనా బిల్డింగ్, వాటికి కనుక ఫైర్ అటాక్ చేసి కావాలని నష్టానికి గురయ్యేటట్లు చేస్తే వారికి యావజ్జీవ జైలు శిక్ష కూడా విధించాలి. ఇక పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ఇందాకటి దాకా చెప్పుకున్న అట్రాసిటీ ఎవరిని చేస్తే ఏంటి అన్నది, అంటే నేను కానీ మీరు కానీ మనందరము పబ్లిక్ సర్వెంట్స్మి కాబట్టి మనం చేస్తే ఏంటంటే కనీసం సంవత్సరం తక్కువ కాకుండా శిక్షించమని చెప్పి చట్టం నిర్దేశించింది. మిగతా వాళ్ళకి ఇంకొద్దిగా తక్కువ ఉంటుందేమో కానీ అధికారిగా ఉంటూ ఒక గవర్నమెంట్ మిషనరీలో భాగంగా ఉంటూ ఎవరన్నా ఎస్సీ ఎస్టీ వర్గాలపై ఎటువంటి అత్యాచారం చేసినా కూడా వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది. అలాగే ఒక పబ్లిక్ సర్వెంట్ ఈ యాక్ట్లో చెప్పిన అంశాలు నిర్వర్తించకపోతే, అంటే డ్యూటీస్ చేయకపోతే, ఇందాక చెప్పింది ఏంటి, ఒక పబ్లిక్ సర్వెంట్గా మనము ఇంకొక ఎస్సీ ఎస్టీ వర్గాలపై అత్యాచారం చేస్తే వాళ్ళకు ఉండే పనిష్మెంట్ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తుంది ఏమంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా ఈ చట్టం కింద నిర్దేశించిన బాధ్యతలు నెరవేర్చకపోతే వారికి కూడా శిక్ష విధించబడుతుంది. 6 నెలలు తక్కువ కాకుండా సంవత్సరం వరకు జైలు శిక్ష. ముఖ్యంగా ఈ చట్టంలో నిర్దేశించిన డ్యూటీసు ఏంటంటే పోలీసు శాఖకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ఎస్సీ ఎస్టీకి చెందిన వ్యక్తి ఒక అట్రాసిటీ జరిగిందని చెప్పి కంప్లైంట్తో వెళ్తే ఒకవేళ ఆ కంప్లైంట్ తీసుకోవడం నిరాకరించిన, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా, లేదా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోయినా,
ఎవిడెన్స్ మొత్తము ప్రాపర్గా డాక్యుమెంట్ చేయకపోయినా అలాంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు నిర్వర్తించకపోతే వారికి కూడా శిక్ష విధించాలని చెప్పి చట్టం నిర్దేశిస్తుంది. ముందస్తు బహిష్కరణ అంటే ఇది ప్రివెంటివ్ స్టెప్స్లో భాగంగా ఎవరన్నా ఒక వ్యక్తి అక్కడ సోషల్ లా అండ్ ఆర్డర్ తేబోతున్నాడు, ఒక ఎస్సీ ఎస్టీ పట్ల అత్యాచారం చేయబోతున్నాడు అనే సంకేతం కనుక ముందుగా ఉన్నట్లయితే మనం ఒక న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ తీసుకొని అటువంటి వ్యక్తిని ఆ ఊరు నుంచి కొన్నాళ్ళ పాటు బయట ఉండమని చెప్పి ఆర్డర్ ఇవ్వచ్చు. ఎక్స్టర్న్మెంట్ అంటారు దీన్నే. కాబట్టి ఆ ప్రొవిజన్ ఉపయోగించుకొని ప్రివెంటివ్ స్టెప్ కింద వస్తుంది ఇది. లా అండ్ ఆర్డర్ అట్రాసిటీ కమిట్ కాకుండా ఉండేదానికోసం ఎవరైతే అట్లా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని బహిష్కరించవచ్చు. ఇక ట్రయల్ విషయానికి వస్తే ఈ అత్యాచారాలు జరిగినప్పుడు వీటిని విచారించడం కోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలు ఏర్పాటు చేయమని చట్టం చెబుతుంది. దానికి తగ్గట్టుగా ప్రతి జిల్లా కూడా ఒక సెషన్స్ కోర్టుని ప్రత్యేక న్యాయస్థానం కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే వేగంగా తీర్పులు రావాలని, వేగంగా విచారణ పూర్తి కావాలని. మామూలు కేసులతో పాటు చేసినట్లయితే ఆలస్యం అవుతుంది, కాబట్టి బాధితులకి సత్వర న్యాయం జరగదనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక న్యాయస్థానాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా నియమిస్తారు. సవరించిన చట్టం ప్రకారం 2 నెలల లోపల విచారణ పూర్తి కావాలా, కానీ ప్రాక్టికల్గా ఇంకా అది అమల్లోకి పూర్తిగా రాలేదు, కొన్ని సంవత్సరాల పాటు పడుతూ ఉన్నాయి. బట్ ఉద్దేశం మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 2 monthsలో విచారణ పూర్తి చేయాలని ఈ ప్రత్యేక న్యాయస్థానాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక విక్టిమ్స్కి అంటే బాధితులకు, అత్యాచారాలకు గురైన ఎస్సీ ఎస్టీ వ్యక్తులకు అందించాల్సిన సహాయం ఏంటన్నది కూడా చట్టం చెబుతుంది. ఒకటి, వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. లీగల్ ఎయిడ్ అంటే వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి, లేదా కోర్టులో విచారణకు చెప్పాల్సిన అంశాల మీద అసిస్టెన్స్ ఇవ్వడం కానివ్వండి. అలాగే ట్రావెలింగ్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్, వాళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్కి సహాయం అందజేయాలి. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు పని మానుకొని వెళ్ళాలా. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పేదవారు ఉంటారు కాబట్టి, ఈ అత్యాచారాలకు గురయ్యేవారు అట్టడుగున వర్గానికి సంబంధించిన వారు ఉంటారు కాబట్టి, వారు వాళ్ళ రోజువారీ కూలి వదిలేసుకొని ఇన్వెస్టిగేషన్ కానీ కోర్టు కానీ వెళ్ళాలంటే వారి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించవు. కాబట్టి ప్రభుత్వమే వారికి కాంపన్సేటర్గా డైలీ వేజ్ కింద ఇవ్వాలి, వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వాలి. అట్లాగే అత్యాచారం జరిగిన దానికి రిలీఫ్ మెజర్గా, కాంపెన్సేషన్గా కొంత అమౌంట్ కూడా పే చేయాలి. ఒక్కొక్క అత్యాచార సెక్షన్ బట్టి, జరిగిన దాన్ని బట్టి ఎంతెంత పే చేయాలన్నది కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది. అత్యాచార నివారణ చర్యల్లో భాగంగా అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఏ ప్రాంతంలో ఈ వాతావరణం ఉంది, ఎస్సీ ఎస్టీలకు ఇతరులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉంది, అటువంటి అట్రాసిటీ జరిగే అవకాశం ఉన్నది అన్నది ముందుగానే గుర్తిస్తే, ఆ ప్రాంతాన్ని ఆ విధంగా డిక్లేర్ చేస్తే, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేయడం, పోలీస్ పికెట్, అందరితో ఒక కలెక్టివ్గా ఒక మీటింగ్ పెట్టి వారికి అవేర్నెస్ క్యాంప్ పెట్టడము, వాళ్ళందరి మధ్య సఖ్యత వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేయడము, ఇవన్నీ జరిపే అవకాశం ఉంది. ఎవరు ఐడెంటిఫై చేయాలా అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ అని అంటే జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారు కానివ్వండి, తహసీల్దారు, వీళ్ళందరూ కలిపి ఆ నిర్ణయం తీసుకోవాలి. దర్యాప్తు అధికారి ఎవరు ఉంటారు? మామూలు కేసుల్లో అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినట్లయితే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ గారే దర్యాప్తు అధికారిగా ఉంటారు. అయితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్కి మాత్రము చట్టం ఏం చెప్తుందంటే కేవలం డిఎస్పీ స్థాయి అధికారి మాత్రమే విచారణ అధికారిగా ఉండాలి. అది ఎందుకు ఆ విధంగా పెట్టారంటే, ఆ పై స్థాయి అధికారి అయితే కొంత నిష్పక్షపాతంగా, స్థానికంగా ఒత్తిడులకి లొంగకుండా ఫ్యాక్ట్స్ అండ్ మెటీరియల్ బట్టి కరెక్ట్గా ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ చట్టంలో డిఎస్పీ అధికారినే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా కూడా సంబంధిత ఎస్పీ గారు ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వగానే వెంటనే దానికి సంబంధించి ఫలానా డిఎస్పీ అధికారిని అని చెప్పి వారు సపరేట్గా ఆర్డర్ ఇస్తారు, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి. వారికి ఉన్న సమర్థతను బట్టి 60 రోజుల లోపల వారు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలుపరచాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
ప్రత్యేక న్యాయస్థానంలో ఆ కేసు సంబంధించిన ఛార్జ్షీట్ని దాఖలు చేయాలి. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ప్రాథమిక విచారణ చేయండి, అట్లాగే ఎవరన్నా అరెస్ట్ చేసే ముందు కూడా ముందస్తు అనుమతి తీసుకోండి అని చెప్పి ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల ఈ చట్టం యొక్క ఉద్దేశం దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఆ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా ప్రాథమిక విచారణ అవసరం లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ అని ప్రూవ్ అయితే దాన్ని క్లోజ్ చేస్తారు. బట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు కూడా విచారణ అన్నది అవసరం లేదని స్పష్టంగా ఆ చట్టంలో సవరణ తీసుకొచ్చి 2018లో ఇవ్వడం జరిగింది. అట్లాగే అరెస్ట్ చేసే ముందు కూడా ముందస్తు అనుమతి అవసరం లేదు. డిపెండింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఫలానా అక్యూజ్ని అరెస్ట్ చేయాలనిపిస్తే వెంటనే అరెస్ట్ చేసి అతనికి కోర్టులో సంబంధిత ఛార్జ్షీట్ ఆధారంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బాధితులకు పరిహారం, ఇది చాలా ముఖ్యమైన అంశం. బాధితులకి ఏ విధంగా పరిహారం ఉండాలి, ఎంత పరిహారం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఈ అంశాలపై మీరు అందరూ తెలుసుకుని ఉన్నట్లయితే మీ ప్రాంతంలో ఎవరన్నా ఈ విధంగా అత్యాచారాలకు గురైన బాధితులు ఉన్నట్లయితే వారికి ఆ సహాయం అందేటట్లుగా మీరు మీ వంతు సహాయం చేయొచ్చు. ఒక్కొక్క సెక్షన్ బట్టి ఒక్కొక్క అఫెన్స్ బట్టి ఆ పరిహారం అన్నది స్కేల్ డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఏదన్నా తినకూడని పదార్థము బలవంతంగా తినిపించినా లేదా పాదరక్షలతోటి మెడలో దండగా వేసి నగ్నంగా అర్ధనగ్నంగా ఊరేగించిన అటువంటి రిలేటెడ్ అఫెన్సెస్ అన్నిటికీ 1,00,000 రూపాయల వరకు రిలీఫ్గా చెల్లించాలి, ప్రభుత్వమే చెల్లించాలి. అయితే ఆ 1,00,000 రూపీస్ కూడా ఒకసారిగా కాకుండా స్టేజ్ వారీగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదప్పుడు 10% అంటే 10,000 చెల్లిస్తారు. ఛార్జ్షీట్ కోర్టుకి డిఎస్పీ అధికారి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కోర్టుకి ఫైల్ చేసినప్పుడు అప్పుడు 50% చెల్లిస్తారు. ఆ చివరి మిగిలిన 40% కింది న్యాయస్థానంలో నిర్ధారణ అయినప్పుడు చెల్లిస్తారు. ఇట్లా స్టేజ్ వారీగా ఉంటుంది. అలాగే భూమికి సంబంధించిన అత్యాచారాలు జరిగినప్పుడు భూమి నుంచి తొలగించి ఆయన భూమి ఆక్రమణ చేసుకోవడం అలాంటప్పుడు కూడా 1,00,000 రూపాయల వరకు పరిహారం ఉంటుంది. దానిలో 25% ఎఫ్ఐఆర్ స్టేజ్లో, ఛార్జ్షీట్ ఫైల్ అయినప్పుడు 50%, కన్విక్షన్ అయినప్పుడు మీద లాస్ట్ 25%. వెట్టి చాకిరీ లేదా మాన్యువల్ స్కావెంజింగ్ లేదా దేవదాసిగా డిక్లేర్ చేయటం ఇలాంటి వాటికి కూడా 1,00,000 రూపాయలు 25% ఎఫ్ఐఆర్ స్టేజ్లో. పొలిటికల్ రైట్స్ సంబంధించి ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ అఫెన్సెస్ చేసినట్లయితే పంచాయతీలో అధికారాలు నిర్వహించకుండా అడ్డుపట్టడం కానివ్వండి, ఓటింగ్ చేయకుండా అడ్డుపట్టడం కానివ్వండి, వాటికైతే 85,000 రూపాయలు బాధితుడికి ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ దశలో 25%, మిగతాది ఛార్జ్షీట్ మరియు లోయర్ కోర్టు డెసిషన్ తర్వాత ఉంటుంది. ఇక్కడ తప్పు దావా వేయటం, వాళ్ళని హెరాస్ చేయటం లేదా ప్రభుత్వ మిషనరీకి తప్పుడు సమాచారం ఇచ్చి అతని మీద యాక్షన్ తీసుకునేట్టు చేయటం, అటువంటిప్పుడు కూడా 85,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేజెస్ ఏవైతే మెన్షన్ చేశారో దాని ప్రకారం. ఇది డీటెయిల్గా ప్రతి ఒక్క సెక్షన్కి నేను ఇప్పుడు చెప్పట్లేదు మీకు, బట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశామంటే మీకు మీ ప్రాంతంలో ఆ రిలేటెడ్ అఫెన్స్ జరిగినట్లయితే ఏంటి పరిహారం అని తెలుసుకోవడం కోసమని మీకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ పీపీటీని మన వెబ్సైట్లో కూడా పోర్టల్లో పర్మనెంట్గా పెడతారు కాబట్టి మీరు ఎప్పుడు రిఫర్ చేయాలనుకున్నా కూడా మీకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని సెక్షన్స్ అన్ని రిలీఫ్స్ మెన్షన్ చేయడం జరిగింది. కులం పేరుతో దూషించడం లేదా వారు ఆరాధించే ఫోటోలు విగ్రహాలు వాటిని అవమానించడం అప్పుడు కూడా 1,00,000 రూపాయలు ఎఫ్ఐఆర్ స్టేజ్లో 25% పే చేయాలి. ఇక మహిళలకు సంబంధించి సమ్మతి లేకుండా తాగడం, లైంగిక వేధింపులు లాంటివి ఉన్నట్లయితే 2,00,000 రూపాయలు పరిహారంగా ఆ మహిళకి ఇవ్వాలి. దానిలో ఎఫ్ఐఆర్ దశలో 25%, ఛార్జ్షీట్ దాఖలైనప్పుడు 50%. ఇక ఐపీసీ సెక్షన్లో ఉన్న వివిధ అఫెన్సెస్ సంబంధించి ఉదాహరణకు యాసిడ్ని విసిరడం అలాంటి సెక్షన్లు ఉన్నట్లయితే దానికి బాధితుడికి 8,25,000 రూపాయల వరకు చెల్లించాలి. దానిలో కూడా
స్టేజ్ వారీగా ఉంది, ఆ స్టేజెస్ ప్రకారం చెల్లించాలి. 50% ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. అంటే ఈ 8 లక్షల్లో సుమారు 4,12,500 రూపాయలు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఆ బాధితుడికి అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక వివిధ లైంగిక వేధింపులకు సంబంధించిన రిలీఫ్ అమౌంట్స్ 2 lakhs వరకు ఉంటుంది. కొన్ని 50% ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే పే చేయాలి. ఇవి కూడా రిలేటెడ్ ఉమెన్ మీద అట్రాసిటీస్ సంబంధించిన రిలీఫ్ మెజర్స్. ఇక నీటిని మురికి చేయడం, పాడు చేయడం, అంటే వారు ఒక పాండ్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు, లేదా ఒక వెల్ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి నీళ్ళు, ఆ వెల్లో ఏదన్నా సొల్యూషన్ కలిపి అది పాడు చేసినట్లయితే అప్పుడు ప్రభుత్వము ఆ వనరును పూర్తిగా సొంత డబ్బులతో పునరుద్ధరించాలి. అదే కాకుండా ఒక 8 లక్షల వరకు జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర డబ్బు ఉంచుతుంది రాష్ట్ర ప్రభుత్వము. దాన్ని యూజ్ చేసి వాళ్ళు అటువంటి ఆస్తులను, కామన్ అసెట్స్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేస్తారు, పునరుద్ధరిస్తారు. ఒకవేళ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్లకుండా ఎక్సెస్ని అడ్డుకుంటే, ఇందాక మనం అనుకున్నాం సినిమా హాల్స్ కానీ, లేకపోతే పార్క్స్ కానీ, లేదా హోటల్స్ కానివ్వండి, వీళ్ళకి ప్రవేశం లేదని చెప్పి అటువంటి అఫెన్స్ చేసినట్లయితే అటువంటి బాధితులకి 4,25,000 రూపాయల వరకు మనం పరిహారం చెల్లించాలి. దానిలో కూడా ఎఫ్ఐఆర్ స్టేజ్లో 25% చెల్లించాలి. ఒక ఇల్లు కానీ లేదా వాళ్ళ గ్రామం కానీ వదిలి వెళ్ళేటట్లుగా చేస్తే దానికి కూడా బాధితుడికి 1,00,000 రూపాయల పరిహారం చెల్లించాలి. ప్లస్ వారి ఇల్లు నేను పాడుకుంటున్నట్టయితే దాన్ని తిరిగి పునర్నిర్మించాలి. ఇది కూడా పబ్లిక్ ప్లేసెస్ యాక్సెస్ అడ్డుకున్నట్లయితే 1,00,000 రూపీస్ వాళ్ళకి చెల్లించాలి. మంత్రగతిగా ఏమన్నా వారిని ఆరోపించి శారీరక హాని చేసినా, మానసిక వేదన గురి చేసినా 1,00,000 రిలీఫ్ ఇవ్వాలి. సామాజిక లేక ఆర్థిక బహిష్కరణ అది విధిస్తామని బెదిరించిన దానికి కూడా బాధితుడికి 1,00,000 రూపాయలు. ఉదాహరణకు ఒక ఎస్సీ కాలనీ ఉందనుకుందాం, ఒక 50 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఆ 50 కుటుంబాలకు సంబంధించిన విషయం మీద ఘర్షణ జరిగి ఊర్లో అగ్రకుల పెత్తందారులు మీ ఎస్సీ కాలనీలో ఎవరిని మేము పనులు రానియము అని చెప్పి ఒక సామాజిక బహిష్కరణ పిలిపించిన, లేక వాళ్ళని పనిలో పెట్టుకోకుండా ఆర్థిక బహిష్కరణ పిలిపించిన 50 కుటుంబాల వారికి కూడా అటువంటి బహిష్కరణకు గురైందని చెప్పి నిర్ధారిస్తే రాష్ట్ర ప్రభుత్వము వారందరికీ ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల ప్రకారము మనము పరిహారం చెల్లించాలి. అయితే ఇది ఛార్జ్షీట్ కోర్టుకి పంపినప్పుడు పూర్తిగా చెల్లించాలి. దీనిలో స్టేజ్ వారికి ఇవ్వలేదు. ఒక డిఎస్పీ అధికారి నిర్ధారిస్తే ఇగో ఆర్థిక బహిష్కరణ జరిగింది, సాంఘిక బహిష్కరణ జరిగిందని ఎంతమంది మీద ఆ బహిష్కరణ అమలు చేస్తుంటే అంతమందికి కూడా ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే టైంకి ఒక్కొక్కరికి 1,00,000 రూపీస్ ప్రకారము చెల్లించాలి. తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం లేదా కల్పించడం 4,15,000 రూపాయల వరకు రిలీఫ్ పే చేయాలి. అంగవైకల్యం చేయడం అంటే దాడి చేసి కొడవలతో, కత్తులతోటి దాడి చేశారనుకోండి, తదనుగుణంగా వాళ్ళకి 100% వైకల్యం వచ్చినా, లేదా ఆ పర్సంటేజ్ 50 నుంచి 100% ఉన్నా దాన్ని తగ్గట్లుగా 8,25,000 రూపాయల వరకు వారికి పరిహారం వస్తుంది. అది కూడా వైద్య పరీక్ష నిర్ధారణ అయిన తర్వాత 50% చెల్లించాలి. ఛార్జ్షీట్ కోర్టుకు పంపినప్పుడు బ్యాలెన్స్ 50% చెల్లించాలి. సామూహిక అత్యాచారం కానీ లేదా అత్యాచారం జరిగితే 5,00,000 రూపాయల వరకు బాధితుడికి పరిహారం చెల్లించాలా. ఇది వైద్య పరీక్షలు టైంలో 50% పే చేయాలా. ఛార్జ్షీట్ పంపిన తర్వాత బ్యాలెన్స్ 25%, ఆ తర్వాత లోయర్ కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు చివరిగా మిగిలిన 25% ఇవ్వాలా. హత్య లేదా మరణం హైయెస్ట్ కేటగిరీ కింద వస్తాయి. ఇవి హత్య, మరణం, అత్యాచారం, సామూహిక అత్యాచారం ఇటువంటివి హైయెస్ట్ కేటగిరీ కింద వస్తాయి. వాటికి బాధితుడికి లేదా వాళ్ళ కుటుంబంలోని డిపెండెంట్స్కి 8,25,000 రూపాయలు చెల్లించాలి. పోస్ట్ మార్టం తర్వాత 50% చెల్లించాలి. అవే కాకుండా ఈ తీవ్ర నేరాలు ఏవైతే ఉన్నాయో, హత్య లేదా సామూహిక అత్యాచారం ఇలాంటివి, వాటికి ఆ రిలీఫ్ అమౌంటే కాకుండా అదనంగా కూడా వారికి కొన్ని రిలీఫ్ మెజర్స్, రిహాబిలిటేషన్ మెజర్స్ ఇవ్వాలి. మొదటిది వారికి డిపెండెంట్, వాళ్ళ ఫ్యామిలీలో డిపెండెంట్కి పెన్షన్ ఇవ్వాలి. ఆ పెన్షన్ కూడా 5,000 రూపాయలు నెలకి తగ్గకూడదు. అట్లాగే ఆ ఫ్యామిలీలో డిపెండెంట్కి, ఎలిజిబుల్ పర్సన్కి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలి. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్, ఒకవేళ విలేజ్లో అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలి.
వాళ్ళు ఉండటానికి ఇల్లు లేకపోతే ఇల్లు కొని అన్నా ఇవ్వాలి, లేదా గవర్నమెంట్ కట్టించన్నా ఇవ్వాలి. ఆ పిల్లలు గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు చదువుకోవడానికి వారికి అయ్యే ఖర్చు మొత్తం, ఎడ్యుకేషన్ సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలి. లేదా గురుకుల పాఠశాలలో చేర్పించి వారు చదువు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా వారిని ఆదుకోవాలి. ఒక 3 నెలల పాటు వారికి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్, అది కుకింగ్ యుటెన్సిల్స్ కావచ్చు, బియ్యము, గోధుమలు ఎట్సెట్రా, అవన్నీ కూడా 3 months వరకు సరిపోయేటట్లుగా ప్రభుత్వమే సమకూర్చాలి. ఇవన్నీ అడిషనల్ ఐటమ్స్. రిలీఫ్ అమౌంట్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 8,25,000 కాకుండా దానికి అదనంగా 8,25,000 కాకుండా దానికి అదనంగా ఇవ్వాల్సింది జాబు, ల్యాండ్, హౌసు, ఆ చిల్డ్రన్ ఎడ్యుకేషను, ఆ 3 months వరకు వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఇది మ్యాండేటరీ, ఆప్షనల్ కూడా కాదు. ఇది కంపల్సరీగా ఆ అఫెన్సెస్ గురైన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి కల్పించాలి. డిపెండెంట్ అంటే ఎవరు? ఒక విక్టిమ్ ఉంటే ఆ విక్టిమ్ యొక్క స్పౌస్ కానివ్వండి, భర్త కానీ, భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వారి మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు కానివ్వండి, సోదరుడు మరియు సోదరి ఆయన మీద ఆధారపడ్డ ఇతర సిబ్లింగ్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ రిలీఫ్ మెజర్స్ వర్తిస్తాయి. కుటుంబం అంటే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎవరికన్నా ఈ చెప్పిన మెజర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది బ్రాడ్గా ఒక పిక్చర్ రూపంలో ఏమేమి ప్రొవైడ్ చేయాలని ఇచ్చాము. మధ్యలో ఉన్న సర్కిల్ ఆ సీరియస్ అఫెన్సెస్ ఏంటన్నది రాసాం. ఆ సీరియస్ అఫెన్సెస్ కనుక ఎక్కడన్నా జరిగినట్లయితే అటువంటి విక్టిమ్స్కి ఒక పక్క 8,25,000 రిలీఫ్ వస్తుంది. వ్యవసాయ భూమి, ఇల్లు ఇవ్వాలా, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన వంట పాత్రలు, వంట సరుకులు ఇవ్వాలా, పెన్షన్ కూడా నెలకు 5,000 రూపాయలు తగ్గకుండా అది ఇవ్వాలా, గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు వాళ్ళ విద్య యొక్క ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకోవాలా. ఈ ఎంతో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడానికి ఉంది. ఒక వ్యక్తిని చంపేస్తే వారి కుటుంబం రోడ్డున పడకుండా వారికి ఒక జీవనోపాధి కల్పించాలన్నది ముఖ్య ఉద్దేశం. వాళ్ళకు ఒక భరోసా కల్పించడం కోసం ఇవన్నీ ఇచ్చినారు. అది స్థానికంగా ఈ ఏదైతే ఘర్షణ జరుగుతుందో అగ్రకులాల వారికి, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి, అప్పుడు మిగతా ఊర్లో ఉన్న అందరూ కూడా ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకమైనా సరే ప్రభుత్వము వారి తరఫున ఉంది, మీకోసం మేము పనిచేస్తున్నాము, మీ ఇచ్చిన హక్కుల్ని కాపాడటం కోసం మేము ఉన్నాము అనే భరోసా కల్పించడం కోసం ఇవన్నీ కూడా రిహాబిలిటేషన్ మెజర్స్ కింద ఇవ్వాలని చట్టం నిర్దేశిస్తూ ఉంది. ఇల్లు పూర్తిగా విధ్వంసం లేదా కాల్చడం జరిగినట్లయితే ఆ ఇల్లుని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోటి నిర్మించి వాళ్ళకి ఇవ్వాలి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకుంది యాక్ట్ గురించి చెప్పుకున్నాము, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఆ యాక్ట్లోని అత్యాచారాలు, వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ ఏంటి, వాటికి ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి, రిలీఫ్ మెజర్స్ ఏంటి అని చెప్పుకున్నాం. ఇక దాని తర్వాత పున్నయ్య కమిషన్ అనే కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోల పాస్ చేశారు. దేనికోసము? మండల అధికారులు, గ్రామస్థాయి అధికారులు కొన్ని చర్యలు చేపట్టినట్లయితే అట్రాసిటీ జరగకుండా ఉంటాయి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో కొన్ని జీవోలు ఇచ్చారు. దానిలో మొదటిది ప్రతి వారం మండలం గ్రామ సందర్శన. ఒక్కొక్క వారము ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో మండల బృందం కలిసి టూర్ చేసినట్లయితే ఆ విలేజ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయటము, అక్కడ ఏమన్నా ఘర్షణ వాతావరణం ఉంటే డిస్కస్ చేసి దాన్ని రిజాల్వ్ చేయటము, అట్రాసిటీస్ అక్కడ జరగకుండా చూడటము, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేయటం, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఉంటారో బృందంలో? తహసీల్దార్ గారు ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. అప్పుడు కాలంలో మీ పోస్ట్ లేదు కాబట్టి వీళ్ళందరి పేర్లు రాశారు. కానీ ఇప్పుడు మీరు గ్రామంలో వెల్ఫేర్ ప్రతినిధిగా, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మీరు ఉన్నారు కాబట్టి మీరు ముఖ్య భాగస్వాములు అవుతారు. మీ గ్రామంలో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మీపై ఉంటుంది. ఏం చేయాలి? ఆ బృందం మీ దగ్గరికి వచ్చి గ్రామ దేవాలయాల్లోకి, టెంపుల్లోనికి ఎస్సీలకి ప్రవేశం ఉందా లేదా? ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దేవాలయాల్లోకి ఎస్సీలు రానివ్వరు, అది అప్పుడప్పుడు పేపర్లో కూడా వస్తూ ఉంటాయి. అటువంటిది మీ గ్రామంలో ఉన్నట్లయితే దాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకురావటం, లేదా మీ దగ్గర ఉన్న నీటి వనరుల దగ్గర ఏమన్నా వివక్ష చూపిస్తున్నారా, ఇగో ఈ బావి వీళ్ళే వాడాలి, ఈ బావి వాళ్ళే వాడాలి, వాళ్ళు వచ్చి ఈ బావి వాడకూడదు, అటువంటివి ఏమైనా ఉన్నాయా? లేదా స్థానికంగా ఉన్న చిన్న చిన్న హోటల్స్లో 2 గ్లాసుల పద్ధతి,
అంటే ఎస్సీ ఎస్టీలు వస్తే ఒక రకమైన గ్లాస్ ఇవ్వటము, మిగతా వాళ్ళకి వేరే గ్లాసులు ఇవ్వటము, అలా 2 గ్లాసుల పద్ధతి ఉందా, లేదా మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతి ఉందా, బాండెడ్ లేబర్ వ్యవస్థ, ఏవైతే సోషల్ ఇంజస్టిస్ జరుగుతున్నాయో అటువంటివి ఉన్నట్లయితే వాటిని గుర్తించి అవి నిర్మూలించే వరకు కృషి చేయడం కోసమే ఈ మండల బృందం పర్యటనలు కంపల్సరీ చేశారు. అలా నెలలో మొదటి 3 వారాలు 3 గ్రామాలు సందర్శిస్తే 4వ వారం నాడు చివరి 30వ తారీఖున, ప్రతి నెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవంగా చేయమని ఆదేశాలు ఉన్నాయి. ప్రతి నెల ఒక గ్రామంలో 30వ తారీఖున మండల బృందం అంతా కలిపి పౌర హక్కుల దినోత్సవం, ఇది కొంచెం బ్రాడన్గా పెట్టారు. కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీనే కాకుండా సివిల్ రైట్స్ ఏవైతే వివిధ వర్గాల వారికి అందాలో, బలహీన వర్గాల వారికి అవన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి హక్కులు చేరుతున్నాయా లేదా, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరుతున్నాయా లేదా అన్నది ఒకసారి మానిటర్ చేసుకొని, రివ్యూ చేసుకొని, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని అధిగమించడం కోసం ఈ పౌర హక్కుల దినోత్సవం జరపాలని చెప్పారు. ఆ రోజున ఆ గ్రామంలో గ్రామసభ జరిపి ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అటువంటి పునరావృతం కాకుండా, ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా చూసుకునే దానికోసం ఈ దినోత్సవం జరపని ఇచ్చారు. ఇక చివరిగా అత్యాచారాలు జరిగే ప్రదేశంలో ప్రాంతాల గుర్తింపు. ఇందాక మనం అనుకున్నాం, అట్రాసిటీ ప్రోన్ ఏరియా అన్నది గుర్తిస్తే అక్కడ స్పెషల్గా క్యాంప్స్ పెట్టడం, పోలీస్ పికెట్ పెట్టడం, మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ చేయొచ్చని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ వీళ్ళు కలిపి శాంతి పీస్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి, ఇరు వర్గాల వారికి చెందిన పెద్దల్ని కూర్చోబెట్టి పీస్ కమిటీ ఏర్పాటు చేసి వారితో డిస్కస్ చేసి ఫర్దర్గా ఆ వాతావరణం లేకుండా సహృద్భావ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి జీవించేటట్లుగా, సమాన పౌరులుగా జీవించేటట్లుగా చర్యలు తీసుకుంటారు. ఇక చివరిగా మీ పాత్ర ఏంటి? వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఈ అట్రాసిటీస్ అనే సబ్జెక్టులో మీ పాత్ర ఏంటి? మీకున్న 2000 జనాభా పరిధిలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నట్లయితే వారిపై ఎటువంటి వివక్షాపూరిత ప్రాక్టీస్ ఉన్నట్లయితే, మీరు గమనించినట్లయితే వెంటనే దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకురావాలి. అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇరు వర్గాల్లోనూ, అటు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలా, వాళ్ళకున్న హక్కులు ఏంటి అన్న దాని మీద, యువతల వర్గాల వారికి కూడా అఫెన్స్ని కంటిన్యూ చేస్తే, కమిట్ చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటి, దాని పర్యవసానం ఏంటి అన్నది చేయాలి. చాలామంది విలేజెస్లో అనాదిగా వస్తుందో అనే అభిప్రాయంతో తెలిసి తెలియక తప్పులు చేస్తారు. అయితే వారికి ముందు చట్టం గురించి స్పష్టంగా చెప్పినట్లయితే ఎవరు కూడా సాహసం చేయరు అఫెన్స్ కమిట్ చేయడానికి. అప్పటికే ఎవరిని సాహసం చేస్తే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. కాబట్టి మీ పాత్ర వరకు మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకసారి చెప్పాలా, ఈ ప్రొవిజన్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇది చేయడం తప్పు, చేసినట్లయితే ఈ విధంగా కాన్సిక్వెన్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పాలా. కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టాలా. హైర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలా. అటువంటి వాతావరణం ఉన్నా, లేదా మీకు అటువంటి సంకేతాలు వచ్చినా సరే, రాబోయేది వినాయక చవితి అప్పుడు జాతర లాగా ఉంటుంది, ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపులో ఈ ఘర్షణ రావచ్చు, ఎస్సీ ఎస్టీలని పండాలు ఎక్కద్దని కానీ, లేదా ర్యాలీలో ఉండొద్దని కానీ అటువంటి అవకాశం ఉందని చెప్పి మీకు సంకేతాలు వస్తే అవి వెంటనే వాళ్ళకి చెప్పాలా. అలాగే ప్రతి నెల మీరు సివిల్ రైట్స్ డే 30వ తారీఖున చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ పెట్టుకోవాలా. ట్రయల్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ అప్పుడు కానివ్వండి, వాళ్ళకి ఆ విక్టిమ్స్కి మీరు భరోసాగా నిలబడి ఆ పోలీసు వారితో సహకరించేటట్లుగా చేయాలి. అట్లా చివరిగా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్. మీ గ్రామంలో ఒక బాధితుడు ఉన్నట్లయితే అతనికి చట్టం ప్రకారం అందాల్సిన ఉపశమనం, అందాల్సిన డబ్బు, అందాల్సిన ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా, అందకపోతే మీ స్థాయిలో మీరు మీ పైవారికి రిపోర్ట్ చేయడం కానివ్వండి, మీ తహసీల్దార్ గారితో మాట్లాడటం కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో మాట్లాడడం కానీ చేసి వారికి ఆ అందాల్సిన రిలీఫ్ వచ్చేటట్టు చేసినట్లయితే దానికి సార్థకత ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మీ ముఖ్యమైన పాత్ర సోషల్ జస్టిస్ తేవడానికి మీ గ్రామంలో ఎస్సీ ఎస్టీలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ చట్టంపై ఈ చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులన్నీ వాళ్ళు అనుభవించేటట్టు చేసినట్లయితే మీకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేసిన వారం అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.